శతాబ్దాల చరిత్రను దాచుకున్న రాయలసీమలోకి నా సౌత్ ఇండియా రైడ్ చేరింది. వందల ఏళ్ల క్రితం కట్టిన గండికోట ఫోర్ట్తో సహా బ్రీత్ టేకింగ్ ఇండియాస్ గ్రాండ్ క్యాన్యన్ వ్యూస్, ఎత్తైన క్లిఫ్స్, పెన్నా రివర్ వ్యాలీస్, స్టన్నింగ్ రెడ్ రాక్స్, ఇలాంటి హిస్టరీ అండ్ నేచర్ ఒకే ఫ్రేమ్లో ఉన్న ఈ గండికోట ఫోర్ట్ని ఈ రైడ్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అమ్మర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో నా ఆల్ సౌత్ ఇండియా సోలో బైక్ రైడ్లోని ఎపిసోడ్ 2 శ్రీశైలం నుండి అహోబిలం డీప్ వైల్ నల్లమల్ల ఫారెస్ట్ నుండి రైడ్ చేసిన వీడియో చూసాం కదా. ఈ వీడియోలో అహోబిలం నుండి గండికోట బ్యూటిఫుల్ రాయలసీమ విలేజెస్ నుండి రైడ్ చేసిన వీడియో అయితే చూసేద్దాం పదండి. సో లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్ 3 ఆఫ్ మై ఆల్ సౌత్ ఇండియా సోలో బైక్ రైడ్ సిరీస్. నా సౌత్ ఇండియాలోని డే 3లో అహోబిలంలో ఎర్లీ మార్నింగ్ నా క్యాంప్ మొత్తం ప్యాక్ చేసుకున్న తర్వాత అహోబిలం నుండి గండికోట రైడ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ డే 3 రైడ్లో నాకున్న ప్లాన్ అండ్ ఛాలెంజ్ ఏంటంటే, ఎప్పుడు హైవే త్రూ రైడ్ చేసే నేను ఈసారి బ్యూటిఫుల్ రాయలసీమ విలేజెస్ నుండి రైడ్ చేసుకుంటూ గండికోట రీచ్ అవ్వాలి. ఈ రైడ్ డిస్టెన్స్ వచ్చేసరికి 60 కిలోమీటర్స్ ఉంది. ఎంటీ విలేజ్ రోడ్ పైన పీస్ఫుల్ మార్నింగ్ వెదర్లో రైడ్ చేస్తూ పోతున్నా. పొద్దున్నే రైతులు పొలంలో ఎద్దులను ఉపయోగిస్తూ వ్యవసాయం చేయడం, ఎంత ఏజ్ బారైనా సరే పొద్దున్నే లేచి పొలం పనులకి యాక్టివ్గా వెళ్తున్న ఆడవారిని చూడటం, ఈ విలేజెస్ లో ఉన్న పీస్ఫుల్ టెంపుల్స్ నుండి వస్తున్న డెవోషనల్ సాంగ్స్ ని వినడం, ఏజ్ బారైన ముసలి తాతలు ఆ పొలం గట్లో కూర్చొని మాట్లాడుకోవడం, వీటన్నిటిని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ విలేజెస్ నుండి రైడ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విలేజెస్లోని లైఫ్ స్టైల్ సిటీ లైఫ్కి చాలా డిఫరెంట్గా, స్లో అండ్ పీస్ఫుల్గా ఉంది. ఈ రాయలసీమ విలేజెస్ నుండి రైడ్ చేసుకుంటూ పోతుంటే మనం ట్రెడిషనల్ హోమ్స్ చూడవచ్చు. ఇవి పూర్వకాలంలో రాళ్ళు మట్టితో ఏ ఇంజనీరింగ్ టెక్నాలజీ లేకుండా కట్టిన ఇల్లు ఇవి. వీటి స్పెషాలిటీ ఏమంటే ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వేడిగా ఉంటుందంట. ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఈ మోడర్న్ ప్రపంచంలో కూడా లేదు. వినడానికి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈ రాయలసీమలోని ప్రజలు ఇప్పటికీ పాత పద్ధతులతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఒక్క విషయంలోనే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న ల్యాండ్స్కి, వాళ్ళ కల్చర్కి ఎంత డీప్ కనెక్షన్ ఉందా అని. ఫైనల్గా బ్యూటిఫుల్ రాయలసీమ విలేజెస్ నుండి రైడ్ చేసుకుంటూ జమ్మలమడుగు రీచ్ అయ్యా. ఇక్కడ నుంచి గండికోట మనకి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ జమ్మలమడుగు దాటిన తర్వాత రోడ్స్ ఉంటాయి మావా, మొత్తం ఎంటీ ప్లేసుల్లో ఓపెన్ రోడ్స్తో నాకైతే డిజర్ట్ నుండి రైడ్ చేసిన ఫీల్ అయితే వచ్చింది ఇక్కడ. ఈ రోడ్లో రైడ్ చేసుకుంటూ ఆ ల్యాండ్స్కేప్ వ్యూ చూస్తుంటే నాకు వెస్ట్రన్ మూవీస్లోని సీన్సే గుర్తొచ్చాయి. ఫైనల్గా 2 అవర్స్ రైడ్ చేసిన తర్వాత గండికోట రీచ్ అయ్యా. మా అమ్మ నిజం చెప్తున్నా, ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. గండికోట రీచ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నా బైక్ పైన మొత్తం గండికోట ఫోర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసా. ఈ గండికోట ఫోర్ట్లోకి ఎంట్రీ అవ్వడంతోనే పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన గోడలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే ఇసుక లేదు, సిమెంట్ లేదు, అసలు పునాదులే లేకుండా ఆ కాలంలో ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కట్టిన కోట ఇది. అలా ఆ కోట గోడలు దాటుకొని గండికోట విలేజ్లోకి ఎంట్రీ అయ్యాను. రాళ్లతో కట్టిన ఇల్లు, బయట చెట్ల కింద మనుషులు, అద్భుతమైన పాత కట్టడాలతో ఈ గండికోట విలేజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. వెళ్ళొచ్చా?
ఈ గండికోట హిస్టరీ వచ్చేసరికి ఈ కోట 11వ శతాబ్దంలో మొదటి కాకతీయ రాజ్యవంశ కాలంలో నిర్మించబడింది. ఆ కాలంలోని కాకతీయ ప్రభువు తాడికొండారెడ్డి ఈ కోటను నిర్మించారు. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహరరాయలు మరియు బుక్కరాయలు ఈ గండికోటను జయించారు. 15వ శతాబ్దం కృష్ణదేవరాయల కాలంలో ఈ కోట విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన సైనిక కేంద్రంగా మారింది. 1565లో తాళికోట యుద్ధం తర్వాత గండికోట గోల్కొండ సుల్తానేట్ కుతుబ్ షాహీలు ఆధీనంలోకి వచ్చింది. ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో ఈ కోటను బలపరిచారు. 17వ శతాబ్దంలో మీర్ జుమ్లా ఔరంగజేబ్ సేనాపతి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. 18వ శతాబ్దంలో గండికోట హైదరాబాద్ నిజాం పాలనలో భాగమైంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1800ల కాలంలో ఈ ప్రాంతాన్ని నియంత్రించింది. ఇప్పుడు ఈ గండికోట ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడ ఈ కోట, రాణి మహల్, జమియా మసీదు, మదన స్వామి దేవాలయం ఇప్పటికీ ఉన్నాయి. అలా హిస్టారికల్ గండికోట ఫోర్ట్ ని ఎక్స్ప్లోర్ చేసిన తరువాత పెన్నా రివర్ కి 300 ఫీట్స్ ఉన్న ఈ ఇండియాస్ గ్రాండ్ క్యాన్యన్ వ్యూ పాయింట్ కి రీచ్ అయ్యా. ఇక్కడ బెంగళూరు నుండి వచ్చిన 3 రైడర్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో కలిసి రివర్ కి 300 ఫీట్స్ పైన ఆ స్టన్నింగ్ ల్యాండ్స్కేప్ వ్యూలో నేనైతే క్యాంప్ వేసుకున్నా. ఆ ఈవినింగ్ ఆ సన్సెట్ వెదర్ లో స్టన్నింగ్ ల్యాండ్స్కేప్ వ్యూ చూస్తూ నేను చేసిన కొన్ని గ్రేట్ ట్రావెల్ స్టోరీస్ వాళ్ళతో షేర్ చేశా. వాళ్ళు చేసి నాకైతే షేర్ చేశారు. ఇక్కడ మౌంటైన్స్ ఆరెంజ్ కలర్ లో యాజ్ ఇట్ ఈస్ అమెరికాలోని కొలరాడాలోని గ్రాండ్ క్యాన్యన్ లా ఉంటాయి. ఆ కొండ అంచుల నుండి పెన్నా నది దృశ్యాలు, ఆ ఆకాశం, ఆ నీరు మరియు ఆ సన్సెట్, ఈ వ్యూస్ అయితే అమేజింగ్ ఉంటాయి. నైట్ స్టార్స్ కింద క్యాంప్ దగ్గర కూర్చొని ఆ చల్లటి గాల్లో కొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత నైట్ రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కామ్ అండ్ పీస్ఫుల్ వెదర్ లో ఆ బ్యూటిఫుల్ క్యాన్యన్ వ్యూ చూస్తూ మేము తాగిన కాఫీ అయితే లైఫ్ లాంగ్ మర్చిపోలేను. అలా కొంచెంసేపు ఆ మార్నింగ్ టైం స్పెండ్ చేసిన తర్వాత గండికోట గుడ్ బై చెప్పేసి నేనైతే హార్స్లీ స్టార్ట్ అయ్యాను. మన వాళ్ళు అయితే బెంగళూరు రిటర్న్ వెళ్ళిపోయారు. ఇక్కడితో నా సౌత్ ఇండియా రైడ్లోని ఎపిసోడ్ 3 కంప్లీట్ అయిపోయింది. That's it for this video guys. Stay tuned for the next video. Bye bye.